హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం తెలుసుకోబోయే భయంకరమైన దేశంలో 100కు పైగా భాషలు మాట్లాడతారు. ఈ దేశాన్ని బాబెల్ టవర్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. మీరు ఆదివాసుల యొక్క అత్యంత ప్రమాదకరమైన ఒంటెల రేసును చూడాలి అంటే ఈ దేశానికి వెళ్లాల్సిందే. ఇక్కడ ప్రజలు చాలా సరదాగా ఉంటారు, కానీ ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఈ దేశంలో ఎన్నో యురేనియం బంగారు గనులు ఉన్నప్పటికీ ఇది ఒక పేద దేశమే. ఈ దేశం మరేదో కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశమైన చాడ్. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాడ్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ చాడ్. ఇది ఒక లాకర్ కంట్రీ. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 1,93,00,000. వీరిలో 24% ప్రజలు నగరాలలో నివసిస్తూ ఉంటే 76% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ దేశం యొక్క రాజధాని అంజమీనా. అంతేకాదు ఈ దేశంలో అతిపెద్ద నగరం కూడా ఇదే. ఇది ఒక నిరుపేద దేశం. ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇది కామన్ విషయమైన ఈ దేశం యొక్క పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక్కడ జనాభాలో దాదాపు 70% ప్రజలకు తినడానికి సరిపడా తిండి కూడా లేని పరిస్థితి. వీరి యావరేజ్ ఇన్కమ్ ఒక రోజుకి $1 కన్నా తక్కువే. అంటే ఇక్కడ వారి రోజుకి $70 సంపాదించడం కూడా కష్టమే. ఇక ఈ దేశానికి చాడ్ అనే పేరు రావడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే ఆఫ్రికా ఖండంలోనే 2వ అతిపెద్ద సరస్సు అయిన చాడ్ మీదుగానే ఈ దేశానికి ఆ పేరు వచ్చింది. ఈ సరస్సు 4 దేశాలకు చెందిన దాదాపు 3 కోట్ల మంది ప్రజల దాహాన్ని తీరుస్తుంది. ఇక ఈ దేశంలో జీవితాన్ని కొనసాగించడం అంత ఈజీ కాదు. ఇక్కడ చేయడానికి వ్యవసాయం కూడా లేదు. ఈ దేశానికి ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం కరప్షన్. ఈ దేశంలో లంచం ఇవ్వందే అసలు ఏ పని కూడా జరగదు. మీకు తెలిసిందే, కరప్షన్ ఉన్న చోట పేదరికం ఉంటుంది, అలాగే పేదరికం ఉన్న చోట క్రైమ్ రేట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న క్రైమ్ రేట్ మరే దేశంలో ఉండదంటే నమ్మండి. మీరు ఇక్కడ రాత్రి సమయంలో బయటకు వెళ్తే మీ ఒంటి మీద ఉన్న బంగారం డబ్బులు అన్ని పోయినట్లే. అంతేకాదు ఈ దేశంలో రాత్రి 7 దాటిందంటే చాలు అన్ని షాప్స్ మూతపడతాయి. ఇక ఇక్కడ కిడ్నాప్లు సర్వసాధారణం. మగవారినైతే కిడ్నాప్ చేసి వారి బాడీ పార్ట్స్ ని దోచేస్తారు. అదే ఆడవారినైతే వేశ్యగృహాలకు అమ్మేస్తారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత డేంజరస్ దేశమో. అలాగే ఈ దేశంలో ప్రతి 25,000 మంది జనాలకి ఒకే ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ హెల్త్ కండిషన్ ఎంత దారుణంగా ఉందో మీరే ఆలోచించండి. అంతేకాదు ఈ దేశంలో అసలు శుభ్రతకి చోటే లేదు. మీరు ఎక్కడ చూసినా చెత్త, మురికి నీరే దర్శనమిస్తుంది. ఒకవేళ మీరు కనుక టెన్నిస్ ని ఇష్టపడే వారైతే మీకు ఇక్కడ ఒక గంటలోనే పిచ్చెక్కిపోతుంది. ఈ దేశంలో ఒక సంవత్సరంలో 10 నెలల పాటు వేసవకాలమే ఉంటుంది. చుట్టూ ఉన్న ఎడారి ఇసుక కారణంగా పగటిపూట ఉష్ణోగ్రత చాలా వేడిగా, అలాగే రాత్రి వేళలో చాలా చల్లగా ఉంటుంది. కొత్త వారు గనక ఈ దేశానికి వస్తే ఇక్కడ క్లైమేట్ తో అడ్జస్ట్ అవడం చాలా కష్టం. ఇక ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒంటి జాతి ఈ చాడ్ దేశంలోనే ఉంటుంది. వీటి పేరు టిబెస్టీ. వీటి ధర లక్షల్లో ఉంటుంది. ఇవి నేచురల్ గానే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ ఒంటెలతో ప్రపంచంలోనే ప్రమాదకరమైన రేస్ కూడా జరుగుతుంది. ఇక్కడి ఆదివాసీలు ఈ ఎడారిలో ఒంటెలతో రేస్ చేస్తారు. ఈ రేసును చూడడానికి వేలాది మంది జనం కూడా వస్తారు. ఈ చాడ్ దేశాన్ని బాబెల్ టవర్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశంలో 100 కన్నా ఎక్కువ భాషలు వాడుకలు ఉన్నాయి. అలాగే ఇక్కడ 200 జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఫ్రెంచ్, అరబిక్ భాషలు ఈ దేశంలో అధికారిక భాషలుగా ఉన్నాయి. ఇక్కడ మీకు ప్రతి 10 కిలోమీటర్లకు ఒక భాష అనేది మారుతూనే ఉంటుంది. ఇది పేద దేశమైనా ఇక్కడ ప్రజలు ఉన్న దాంట్లో చాలా సంతోషంగా జీవిస్తారు. వీరు ఎంత పేదరికంలో ఉన్నా కానీ పైకి మాత్రం నవ్వుతూనే కనిపిస్తారు. అలాగే ఈ దేశానికి అరకొర వచ్చే టూరిస్టులతో సైతం వీరు ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇక ఈ పేద దేశంలో బంగారం, యురేనియం గనులు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న అధిక కరప్షన్ కారణంగా ఇవన్నీ నాశనమైపోయాయి. ఇక్కడ ప్రతి 3 అమ్మాయిలలో 2కి 18 ఏళ్ల లోపే పెళ్లి జరిగిపోతుంది. ఈ దేశంలో ఉన్న మరో అతిపెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా 2 జాతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ దేశంలో క్రిస్టియన్స్, ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరు ఎప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న కారణంగా ఈ దేశానికి టూరిస్టులు రావాలి అంటేనే భయపడిపోతారు. ఇక ఇక్కడ యువకులు ఎక్కువగా లోకల్ సారాన్ని తాగుతారు. వీరంతా పగలు రాత్రి తేడా లేకుండా తాగుతూనే ఉంటారు.
ఈ దేశంలో వ్యభిచారం చట్టపరంగా ఇల్లీగల్ అయినప్పటికీ ఇది చాలా కామన్ గా జరుగుతుంది. ఈ కారణంగా ఇక్కడ ఎయిడ్స్ కూడా చాలా వేగంగా విస్తరించింది. ఇక్కడ ఉన్న నిరక్షరాస్యత కారణంగా వీరికి ఈ జబ్బు రాకుండా ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలియదు. ఇక ఈ దేశంలో ఉన్న మరో సమస్య ఏంటి అంటే ఇక్కడ ఉన్న దోమలు. ఈ దేశంలోని కొన్ని దోమలు ఎంత డేంజరస్ అంటే అవి కుడితే మనిషి ప్రాణం కూడా పోతుంది. ఈ దోమల వల్ల ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో జనాలు చనిపోతూ ఉంటారు. ఇక ఈ చాడ్ దేశంలో ఒక అందమైన సరస్సు ఉంది. దాని పేరు లేక్స్ ఆఫ్ ఓనియంగా. నిజానికి ఇది 18 సరస్సుల సమూహం. ఎంతో అందంగా కలర్ఫుల్ గా ఉండే ఈ సరస్సు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇక ఈ చాడ్ దేశంలోని దట్టమైన అడవులలో కొన్ని రకాల తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరు అసలు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా బ్రతుకుతారు. అంతేకాదు వీరు చాలా డేంజరస్ కూడా. బయట వ్యక్తులు ఎవరైనా వీరి ప్రాంతంలోనికి వస్తే వారిని చంపడానికి కూడా వెనకడుగు వేయరు. ఇక చివరగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని సెంట్రల్ ఆఫ్రికన్ CFA ఫ్రాంక్ అని అంటారు. దీని విలువ మన రూపాయి కన్నా తక్కువ. ఇక్కడ ఒక CFA ఫ్రాంక్ విలువ మనకు 15 పైసలతో సమానం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.